హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి కన్వీనర్ బీఎస్సీ పారామెడికల్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే ఫిజియోథెరపీ యొక్క మెరిట్ లిస్ట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దాని గురించి ఒకసారి మాట్లాడి అండ్ అలాగే వీటన్నిటికీను కాలేజ్ వైజ్గా ఫీ స్ట్రక్చర్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని మేము ఇందులో క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు మా కంటెంట్ మా హార్డ్ వర్క్ వర్త్ అనిపించి మేము చేసే వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నీడెడ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి అండ్ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి పారామెడికల్ కోర్సెస్ నథింగ్ బట్ ఫిజియోథెరపీ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఏవైతే పారామెడికల్ ఉన్నాయో ఈ మూడింటికి కలిపి ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ లిస్ట్ అనమాట. ఇందులో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అని, సో ఇందులో ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్తూ దానికి ఎందుకు రీజన్ అనేది మీకు ఇక్కడ పెడతాడనమాట. సో దీని ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ మీకు బై మిస్టేక్ వాడేమైనా తప్పుగా మీకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టుంటే మీరు మళ్ళీ గ్రీవెన్సెస్ అనేవి యాడ్ చేయొచ్చు. అండ్ ఇది ఒకటి చూసుకోవచ్చండి, పెండింగ్ లిస్ట్ అనమాట. వీళ్ళు ఎవరంటే మొత్తం అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అనేవి ఇంకా సబ్మిట్ చేయలేదు, రిలవెంట్ సర్టిఫికేట్స్ లైక్ డాక్యుమెంట్స్. సో వాళ్ళందరినీ కేటగరైజ్ చేసి వాళ్ళని పెండింగ్ లిస్ట్ లో పెట్టడం అయితే జరిగింది. సో వీళ్ళకి అడ్వైస్ చేసేది ఏంటంటే, మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ రెస్పెక్టివ్ లాగిన్ ఐడీస్ ద్వారా లాగిన్ అయ్యేసి ఇవి మన వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడైతే మీరు అప్లోడ్ అయితే చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇది ఇంకో లిస్ట్ అండి, ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీ కట్టేసి అప్లికేషన్ అనేది ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళందరినీ కేటగరైజ్ చేసి ఒక దాంట్లో అయితే పెట్టడం జరిగింది. సో మీకు కూడా మీరు ఇన్ కేసు అప్లోడ్ చేయాలనుకుంటే లాస్ట్ డేట్ ఇక్కడ ఇచ్చారండి, 29 January 6 PM ఈవినింగ్ లోగా మీరైతే చేయాలి. ఆ తర్వాత మీరు ఎంత ట్రై చేసుకున్నా చేయలేరు. ఒకసారి ఇది నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫీ స్ట్రక్చర్ గురించి అయితే చూద్దామండి కాలేజ్ వైజ్ గా. సో ఫస్ట్ ఫిజియోథెరపీ. సో మీరు చూసుకోవచ్చండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క కాలేజ్ అండ్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, అనిల్ నీరుకొండ 19,000. సో 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళొచ్చండి. సో నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. సో నేను జస్ట్ ఇలా డిస్ప్లే చేస్తాను, దీన్ని మీరు పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఆర్ సేమ్ ఇవే పీడిఎఫ్స్ ని మా టెలిగ్రామ్ ఛానల్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పర్సనల్ గా ఆఫ్లైన్ లో చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి, ఇవి రిమైనింగ్ కాలేజెస్ అనమాట. సో వీటికి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు పారామెడికల్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫీ స్ట్రక్చర్స్ అనేవి చెక్ చేద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని కాలేజెస్ అయితే డిస్ప్లే అయినాయి. ఫస్ట్ చూసుకోవచ్చు, అక్షయ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కడప. సో 19,000 ఫీ స్ట్రక్చర్ అనమాట. సో 1 by 1 నేను చెప్పొచ్చండి, బట్ నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్ ముందుకు చెప్పినట్లుగానే. సో ఒకసారి వీడియోని పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని రిజల్ట్స్ నోట్ చేసుకోండి. లేదు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మేము మా టెలిగ్రామ్ ఛానల్లో మేము ప్రొవైడ్ చేస్తాము, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు పర్సనల్ గా యూస్ చేసుకోండి. అండ్ ఇవి నెక్స్ట్ కంటిన్యూషన్ కాలేజెస్ అండి. నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. సో ఇవి లాస్ట్ కాలేజెస్ అండి. సో ఇంతటితో మనకి పారామెడికల్ అండ్ ఎంఎల్టీ కూడా అయిపోయిందండి విత్ ఫిజియోథెరపీ. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చండి, కొంత స్పెషల్ ఫీ అనేది ఉంటుంది అనమాట. అది నథింగ్ బట్ అడ్మిషన్ ఫీ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ కి 500, సెకండ్ ఇయర్ కి ఉండదు, థర్డ్ ఇయర్ కి ఉండదు. నెక్స్ట్ కాషన్ మనీ డిపాజిట్ అండి, ఇది రీఫండబుల్. ఫస్ట్ ఇయర్ మాత్రం కట్టించుకుంటారు 1500, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి, స్పెషల్ ఫీ ఎంత కొంత కట్టించుకుంటారు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కి, స్పోర్ట్స్ కి, గేమ్స్ కి, ఫంక్షన్స్ కి ఎక్సెట్రా. ఇది ప్రతి ఇయర్ మీరు కడుతూ ఉండాలి 1500. అండ్ లైబ్రరీ ఫీ ఉంటుందండి కామన్ 500 ప్రతి ఇయర్ కి. అండ్ లాబొరేటరీ ఫీ కూడా కామన్ 2500 పర్ ఇయర్. సో ఓవరాల్ గా మీరు చూసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ కాను 6500 రూపీస్ అనేది అవుతుంది, సెకండ్ ఇయర్ కి 4500 రూపీస్ అవుతుంది, అండ్ థర్డ్ ఇయర్ కి 4500 అవుతుంది. మీకు ముందు చెప్పిన ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వండి, ఇవి స్పెషల్ గా. ఓకేనా, అవి సపరేట్, ఇవి సపరేట్. ఇంకోటి మీకు వన్స్ సీట్ అలాట్ అయిన తర్వాత మీరు యూనివర్సిటీకి కడతారండి అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసేటప్పుడు. ఆ ఫీజు వచ్చేసరికి 5600 అనమాట. అది ఆన్లైన్ త్రూ యూపీఐ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ దీని ద్వారా అయితే మీరు కట్టాలి. ఇది కట్టిన తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది అయిన తర్వాత మీరు కాలేజ్కి వస్తారు. కాలేజ్కి వచ్చాక ఈ స్పెషల్ ఫీ కడతారు ప్రతి ఇయర్, అండ్ అలాగే మీరు ఆ ఫీజు కూడా కడుతూ ఉంటారు. సో ఇదండి ఇవాళ వీడియో. సో మై హార్డ్ వర్క్ అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నీడెడ్ స్టూడెంట్స్కి, అండ్ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.